రైట్ పవన్. సో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. సో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ వైసీపీని విడి అటు టీడీపీలోనూ జనసేనలోనూ చేరబోతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మెయిన్గా అయితే జనసేనలోకి వెళ్లబోతున్నారు అని చెప్పేసి తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన కుమారుని కూడా సో జనసేన పార్టీలోకి తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తారా లేకపోతే ఒక్కరే పోటీ చేస్తారా అనేది మాత్రం ఇంకా సంసిద్ధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు ఆయన బుజ్జగించేందుకు. సో ఎవరూ కూడా రాయబారాలకు రావద్దు అని చెప్పి మొహం మీదే కరాఖండిగా చెప్పేసినట్లు కూడా తెలుస్తోంది. నిజమే, మీరు అంటున్నట్టుగా అధికారికంగా ఎప్పుడు అధికార పార్టీ వైసీపీలో లేనప్పటికీ కూడా పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తూ ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు జనసేన ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన విరుచుకుపడుతూ లెటర్లు రాస్తూ ఈ విధంగా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిగా ఆ పార్టీకి వైసీపీకి దూరం అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఉండకపోయినప్పటికీ కూడా చూస్తే ఎన్నికల ముంగిట సీఎం జగన్ కు గట్టి షాకే తగిలింది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీని కాదని టీడీపీ జనసేనలో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లయితే తెలిసింది. వాస్తవానికి ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాపు రిజర్వేషన్ల దగ్గర నుంచి కాపు కార్పొరేషన్ను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసినా ఏ రోజు ఆయన నోరు కూడా విప్పలేదు. సరికదా ప్రశ్నించిన టీడీపీ పైనే తిరిగి విమర్శలు చేస్తూ లేఖాస్త్రాలు విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి వైసీపీ నేతగా ముద్రగడ చలామణి అవుతున్నారంటూ ఇటు ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ముద్రగడ కొంత ఆసక్తిగా ఉన్నారు. తనతో పాటు తనయుణ్ణి కూడా ఎన్నికల బరిలోకి దించాలి అని ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ సైతం ఆసక్తి చూపించింది. టీడీపీ జనసేన ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత బలంగా ఉన్నందున టీడీపీ కూటమి వైపు కాపు సామాజిక వర్గ ఓట్లు మళ్లకుండా కొంతైనా చీలిక తెచ్చేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు ముద్రగడను పార్టీలో అధికారికంగా చేర్చుకొని ఎక్కడో చోటు సీట్ ఇవ్వాలని భావించారు. ఇక జగన్ సన్నిహితుడైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తరచూ ముద్రగడతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఆయన తనయుడికి కాకినాడ ఎంపీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ముద్రగడ సైతం జిల్లాలో పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట సీట్లలో ఎక్కడో చోట పోటీ చేయడానికి సానుకూలత చూపించారు. ఈలోపు జగన్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. దీంతో ముద్రగడ మనస్తాపం చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, మరి జనసేనలోకి ముద్రగడ వెళ్లబోతున్నారు అని చెప్పేసి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమనేతగా పేరుపడ్డ ముద్రగడ పద్మనాభం వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. 4.5 ఏళ్లుగా తాను కరివేపాకులా వాడుకొని ఇప్పుడు పక్కన పెట్టడంపై తీవ్ర మనస్తాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 చోట్ల తాను పోటీ చేయడానికి ఎక్కడ సిద్ధంగా ఉంటే తనకు సంప్రదించకుండా వైసీపీ అధిస్తాను అక్కడ కొత్తగా వేరే ఇన్ఛార్జి నియమించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల తాడేపల్లి పిలిపించి 2 రోజులు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా అవమానించారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా వైసీపీని వీడి జనసేన తెలుగుదేశం పార్టీలు ఏదో దానిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ముద్రగడ స్వగృహమైన కిర్లంపూడిలో కూడా అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా ముద్రగడ కొడుకు గిరిబాబు కూడా నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైసీపీకి వెళ్ళడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని ఆ పార్టీని వీడిపోయినట్టు కూడా ప్రకటించారు. అయితే రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ రెండిట్లో ఏదో దాంట్లో ఖచ్చితంగా పోటీ చేయడం సిద్ధమని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ గట్టి షాక్ తగ్గడంతో నష్ట నివారణ ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఎంపీ నిధులతో పాటు కాపు నేత అయిన తోట త్రిమూర్తులు కూడా పంపించి ముద్రగడకి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఆశ చూపే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముద్రగడ తన ఇంటికి వస్తే ఖచ్చితంగా వెంటనే జనసేన పార్టీలో చేరిపోతారని ఇంటికి కూడా రావద్దని చెప్పి వైసీపీ నేతలకు జలక్కిచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలో జనసేనలో చేరడానికి దాదాపుగా రంగం సిద్ధమైందని చెప్పాలి. మరో పక్క చూస్తుంటే పండగ తర్వాత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్
ఎమ్మెల్యేలను కాకినాడ జిల్లాకి కూడా వచ్చే అవకాశం కూడా చెప్పి జనసేన నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక రకంగా వైసీపీ ముద్రగడను అడ్డం పెట్టుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమికి భారీ స్థాయిలో రాబోన్న కాపు ఓటర్స్ గండు పట్టే ప్రయత్నం చేయడం ప్లాన్ చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా ఇవన్నీ కూడా కుదేలయ్యాయని చెప్పొచ్చు. ఒక రకంగా ఎన్నికల ముందు ముద్రగడ పద్మం ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 7 సీట్లు గండి పట్టాలని తెలుగుదేశం పార్టీకి ప్లాన్ చేసిన అదంతా విఫలం అవడంతో వైసీపీ నేత తలపట్టుకున్నారని